88 సంవత్సరాల శ్రీ చెరుకూరి రామోజీరావు గారు ఈ రోజు ఉదయం 4:50 కన్నుమూయటం తెలుగు జాతిని దిగ్భ్రాంతికి గురి చేసింది. వారు 88 సంవత్సరాల కాలంలో తెలుగు జాతికి అందించిన సేవ, పలు రంగాలలో అందించిన సేవ చిరస్మరణీయం. ఆయన ఒక మేరునగ ధీరుడు, ఒక మహామనిషి, ఒక వ్యాపారవేత్త. ముఖ్యంగా చిన్న కుటుంబం నుంచి వచ్చినప్పటికీ కూడా తనదైన తెలివితేటలతో, శ్రమతో ఆయన ఎంతో ఎత్తుకు ఎదిగారు. వ్యాపారవేత్తగా నిలబడిన తరువాత మనం సమాజానికి సేవ చేయాలంటే ఏదైతే బాగుంటుంది అని వ్యాపారాన్ని, సామాజిక సేవని రెండింటినీ సమ్మిళితం చేయడానికి వీలుగా ఉన్న మీడియా రంగంలోకి ప్రవేశించారు. వారు విశాఖపట్నంలో ఈనాడు పత్రికని పెట్టిన తర్వాత ఆధునిక జర్నలిజానికి ఆయన ఒక చరిత్రకి నాంది పలికారు. భాష పరంగే కాకుండా శైలి, డిజైను, ప్రజెంటేషను, ఈ రంగాలన్నింటిలో కూడా ఆయన తెచ్చిన మార్పులు ఒక ఒక సంచలనం సృష్టించాయి. ఆ తర్వాత క్రమక్రమంగా విస్తరిస్తూ ఆయన జిల్లా పేజీల రూపకల్పన చేసి స్థానిక వార్తలకు కూడా ప్రాధాన్యం ఇచ్చి ఎంతో మేలు చేశారు. వారు జర్నలిజంలో ఆణిముత్యాలను తయారు చేయడానికి ఏర్పాటు చేసిన ఈనాడు జర్నలిజం స్కూలు వేలాది మంది జర్నలిస్టులను తయారు చేసింది. విశ్వవిద్యాలయాలు జర్నలిజం సంబంధించి సిద్ధాంతాలని, ఫిలాసఫీని నేర్పుతున్న సమయంలో పత్రికలకు నిర్దిష్టంగా కావలసిన విషయాలు ఏంటి అనేది సరిగ్గా అవగతం చేసుకుని ఒక స్వల్పకాలిక శిక్షణ కోసం ఆయన ఈనాడు జర్నలిజం స్కూల్ని స్టైఫండ్ ఇచ్చి జర్నలిస్టులు తయారు చేశారు. ఈనాడు ప్రపంచవ్యాప్తంగా ఉన్న జర్నలిజంలో తెలుగు వారు ఎవరైనా ఉన్నారు అని అంటే ఈనాడు జర్నలిజం స్కూల్లో చదువుకుని ఉంటారు. అక్కడ ఓనమాలు దిద్దుకొని తమ ప్రతిభను పెంచుకొని వివిధ రంగాల్లో స్థిరపడిన వారు వేల సంఖ్యలో ఉంటారు. ఈనాడు ఎదుగుదలలో, జర్నలిజం ప్రమాణాలు పెరగడంలో రామోజీరావు గారు చూపిన చొరవ, వారు చేసిన శ్రమ మరువలేనివి. రోజు ఈనాడు అన్ని ఎడిషన్లు చదివి అందులో తప్పపురిని ఆయనే ఉదయం కల్లా సమీక్షించి ఉద్యోగులకు అందించేవారు. నిజానికి అవన్నీ కలిపి ఒక ఒక పాఠంగా, నిత్య పాఠంగా ఉండేది అందరి ఉద్యోగులకి. ఆ విధంగా ఆయన చేసిన సేవ చిరస్మరణీయమైనది. దాంతోపాటు ఆయన మార్గదర్శి చిట్ ఫండ్స్ అనేది ముందు నుంచి ఉన్న ఆర్గనైజేషన్, తర్వాత ప్రియా పికిల్స్, ఆ తర్వాత కళాంజలి, వీటితో పాటు ప్రపంచం అబ్బురపరిచే రీతిలో హైదరాబాద్కి శివార్లలో రామోజీ ఫిల్మ్ సిటీస్ అని ఆయన నిర్మించిన ఒక చిత్రపురి నభూతో న భవిష్యతి అనేలాగా ఉంటుంది. తమిళనాడులో చిత్ర పరిశ్రమ స్థిరపడి అక్కడి నుంచి హైదరాబాద్ వచ్చిన తర్వాత ఏదో ఇరుకు గల్లీలలో చిన్న చిన్న ప్లేసుల్లో ఉన్న పరిస్థితి, అలాంటిది ఒక సువిశాలమైన ప్రపంచంలో ఆయన సినీ జగత్తును నిర్మించారు. ఎక్కడెక్కడి నుంచో వచ్చి అక్కడ సినిమాలు నిర్మించుకుంటున్నారు. అలాంటి మనిషి ఈనాడు సామాజిక సేవ కోణంలో ఎన్నో విప్లవాత్మకమైన మార్పులు తెచ్చింది. ముఖ్యంగా 1982లో మన ఈనాడు ఎన్టీ రామారావు గారు స్థాపించిన తెలుగుదేశం పార్టీకి బాహాటంగా మద్దతు ఇవ్వటం అనేది విమర్శల పాలైనప్పటికీ కూడా రామోజీరావు గారు దానికి ఒక భాష్యం చెప్పారు. జర్నలిజం బాధ్యత సమాజంలో పరివర్తన, సమాజంలో మేలు, ప్రజలకు సేవ చేయటమే అయితే ఖచ్చితంగా మనం రాజకీయ పరంగా కూడా సేవ చేయాలి. రాజకీయ పరంగా మనం ఎందుకు చొరవ చూపి మంచి రాజకీయ నాయకులకి మనం తోడ్పాటు అందించకూడదు అనేది వారి సిద్ధాంతం. ఆ విధంగా తెలుగుదేశానికి దన్నుగా ఉన్నారు. ఈ క్రమంలో కొన్ని పార్టీలకి ఆయన మద్దతు ఇచ్చారు, ఒక పర్టికులర్ పార్టీకి ఆయన మద్దతు ఇచ్చారనే ఒక చిన్న విమర్శ ఉన్నప్పటికీ కూడా ఆయన లాజిక్ ఆయనకు ఉన్నది. ఏదేమైనప్పటికీ 85 సంవత్సరాల వయసులో ఆయన మరణించారు. అయితే చివరి దశలో కొద్దిగా స్వల్ప అనారోగ్యం మినహా మిగతా అంతా ఆరోగ్యంగా ఉన్నారు. ఆయన క్రమశిక్షణకు మారిపోయారు. ఆయన క్రమశిక్షణ, సునిశ్చిత దృష్టి, కష్టపడి పైకి వచ్చే తత్వం, పైగా సమాజానికి ఏదైనా సేవ చేయాలనే ఒక అంకిత భావం, ఇవన్నీ కూడా ఈ తరాలకి, భావితరాలకి ఒక మంచి పాఠంగా మిగిలిపోతాయి. ఆయన తాత స్మరణీయుడు.